అని నాకు ఈ వర్షాకాలంలో జబ్బుల గురించి కొన్ని డౌట్లు ఉన్నాయి అన్య. ఇంజక్షన్ అయిన తర్వాత చెప్తా. డౌట్స్ అంటే ఇప్పుడు వర్షాకాలంలో అసలు ఎక్కువ మలేరియా అలాగొస్తుంది అన్య. చెప్తాను. ఇంజక్షన్ చేశాక మలేరియా అనేది దోమకాటు. అంటే దోమకాటు అంటే ఆడ ఎనాఫిలిస్ దోమ కాటు వేసినందువల్లే మలేరియా వస్తుంది. అయితే ఆ మలేరియా అనేది దోమ కరిస్తే వస్తుంది. ఆ దోమ కరిస్తే ఎందుకు వస్తుంది అంటే మలేరియాని కలుగు చేసేవి ఒక 4 రకాల క్రిములు ఉంటాయి. పరాన్నజీవులు మలేరియా వైవాక్స్, మలేరియా ప్లాస్మోడియం ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక 4 రకాలు ఉంటాయి. అయితే ఇవేంటంటే అసలు మలేరియా అనేది ఏ రకంగా వస్తుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. ఈ మలేరియా దోమ అసలు నివాసం ఎలాగంటే చల్లనైన ప్రదేశాలు, మనకైతే ఎంత హాయి ఉండాలో, మనకంటే హాయి ఏసీలో మనకుంటే ఎంత హాయిగా ఉంటుందో అలాంటి దగ్గర ఈ దోమ ఈ పొదల్లోన అట్లలోన చుట్టూ పొదల్లాగా ఉన్నాయి కదా, అడవులాగా ఉన్నాయి కదా, అలాంటి దగ్గర ఆ దోమ ఆవాసాలు ఉంటాయి. అయితే ఆ దోమ ఈ రోజు పుట్టి వచ్చింది, ఫ్రెష్ గా వచ్చింది, దోమ కరిస్తే వస్తుందా? కాదు. ఆ దోమకి మలేరియా పరాన్నజీవి అనేది ఆ దోమ శరీరంలోకి ప్రవేశించాలి. ప్రవేశించాక కొన్ని రోజులు సైకిల్ పూర్తి చేసుకున్నా అది జ్వరంతో బాధపడుతుంది. అప్పుడు మన కరుస్తుంది, అప్పుడు మనకి జ్వరం వస్తుంది. ఈ రోజు దోమ కరిస్తే 8 రోజుల తరువాత 10 రోజుల మధ్యలో రోగ లక్షణాలు అనేది కనిపిస్తాయి. మరి మనము ఒక ఏంటంటే అసలు జ్వరం లేదు, టెస్ట్ చేసాము అంటే ఇంకా 8 days అవ్వలేదు, కానీ అంటే జ్వర లక్షణాలు కనిపించాలి. మనకి ఆ పారాసైట్ అనేది మన బ్లడ్ లో ఉంటది. అయితే ఈ రోజు మలేరియా ఈ పట్టణ ప్రాంతాల్లో కూడా ఎక్కువ అవడానికి కారణం ఏంటి? మలేరియా అంటే దీనికి ఒకప్పుడు కొండ జ్వరం అనేవాళ్ళు. అంటే కొండ ప్రాంతాల్లోనే ఉండేది. ఎందుకు? ఆ దోమ కూడా ఉండడానికి మంచి అనుకూలమైన పరిస్థితులు, అలాగే ఈ ప్లాస్మోడియం కూడాను తయారవడానికి మంచి అంటే మలేరియాని కలుగు చేసే పరాన్నజీవి ఉంటది. దానికి ఒకటి అనువైన ఎలాంటి దగ్గర నిల్వ ఉండే నీరు, వాగులు పారి వేసవిలోనో ఎప్పుడో ఒక దగ్గర ఒక గోతుల్లోనో లేకపోతే పశువులు నడిచినటువంటి డెక్కలు ఉంటాయి కదా, ఆ అచ్చుల్లోన అట్లో నీరు నిల్వ ఉండి అందులో ఆ ప్లాస్మోడియం ఉంటది అనమాట, మలేరియా జ్వరాన్ని కలుగు చేసేది. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ మైదాన ప్రాంతాలను కూడాను మలేరియా విజృంభిస్తుందంటే కారణం ఏంటి? ఎక్కువగా వస్తుందంటే ఇప్పుడు కూడా పారబోస్తారు కదా, ఈ బాటిల్స్, కొబ్బరి బోండాలు ఇలాంటివన్నీ వాటిలో నీరు నిల్వ ఉంటది, అక్కడ ప్లాస్మోడియం తయారవుద్ది. దోమ ఉండడానికి కూడా బాగానే ఉంది. అదంతా చూసారు కదా, ఇవన్నీ జంగిల్ క్లియరెన్స్ లేదు కదా, ఇదంతా ఎక్కడ చూసినా దానికి కూడా హాయిగా ఉంది. అక్కడ వెళ్ళి ఆ దోమ దాని ఆహారానికో దేనికో అక్కడికి వెళ్తుంది ఆ చెత్త నీటి దగ్గరికి, దాని ద్వారా అక్కడే దానికి ముందు సంక్రమిస్తుంది. అక్కడి నుంచి మనకి తర్వాత దోమ కరుస్తుంది. అలాగే మలేరియాతో బాధపడుతున్నటువంటి పేషెంట్ ని ఫ్రెష్ దోమ కరిచింది. నేను ఒక మాట నేను చాలా మంది దగ్గర విన్నాను, మలేరియా ఎలాగొస్తుందంటే చాలా మంది చెప్పింది ఏంటంటే ఒక దోమ మలేరియా జబ్బు ఉన్న వ్యక్తిని కరిసి వచ్చి మనకు కరిస్తే మలేరియా వస్తుంది అనేసి అంటారు. ఇప్పుడు అక్కడ అది ఎంతవరకు నిజం? ఫస్ట్ అక్కడ చెత్త నీరు దగ్గరికి వెళ్ళి ఆ నిలవ ఉన్న నీరు దగ్గర ఫస్ట్ దోమ వెళ్తుంది కదా, ఆ దోమకి మలేరియా జ్వరం వచ్చింది, అది మన కాటేసింది. మళ్ళీ మనని జ్వరం ఉన్నప్పుడు కాటేసి అదే ఎనాఫిలిస్ దోమ. ఈ ముఖ్యంగా ఎనాఫిలిస్ దోమ మనకి కాటు వేసినప్పుడు ఎటువంటి నొప్పి కూడా ఉండదు, నొప్పి ఉండదు. అది ఒకటి గుర్తు చేసుకోవాలి, ఉండదు. ఈ మలేరియా అనేది అంటే ఈ మలేరియా క్రిములు పారే నీటిలో ఉండవు. మన మురుగు కాలువలు నీరు పారుతుంటది, అమ్మో ఇలా ఉందో అందుకే మలేరియా కదా. అక్కడ ఫైలేరియా రావచ్చు, లేకపోతే సెల్యులైటిస్, ఇలాంటివన్నీ ఇంకా రకరకాల మలేరియాలో చాలా రకాలు ఉన్నాయి. ఇంకా వేరే రకాల మలేరియా కేవలము కూడా నిల్వ ఉండే నీటిలో ఆ ప్లాస్మోడియం ఇలాంటి చెత్త డబ్బాల్లోన నిల్వ ఉండే దగ్గర ఉంటది. ఆ దోమ కూడాను అది కూడాను దానికి అనువైన మంచి అంటే అనుకూలంగా చల్లదనం ఉండే ప్రదేశాల్లోనే ఆ దోమ ఉంటది. ఈ ఉన్న దోమల్లాగా అది తిరగదు.
అయితే ఇప్పుడు మరీ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ప్రతి వీధుల్లోన మురుగు కాలువలు ఉంటాయి, కాలువల పక్కన పూల మొక్కలు ఏదైనా వేస్తున్నారు. ఆ మొక్కలు ఒక 3 అడుగుల ఎత్తు వరకు కూడా మనం వాటి ఇవి ఉంటాయి కదా, జడ్లేవి అంటాం కదా, కొమ్మల్ని కట్ చేసేయాలి. కట్ చేసినప్పుడు కింద అన్నమాట అంతా కూడాను అంటే ఎండకి ఆరడం, గాలికి ఆరడం చేసిన కానీ ఎటువంటివి కూడాను ఏమవుతుంది, మన పువ్వులకి భక్తి ఇప్పుడు ఎక్కువైపోయింది కదా, చెట్లు పొదల్లా పెరుగుతున్నాయి. అక్కడే నీరు చల్లదనము కూడా ఉంది, అక్కడ దోమ ఉంటుంది. అలాగే మనం ఏంటంటే ఇప్పుడు తాగేస్తున్నాం, డబ్బాలు అవన్నీ పడేస్తున్నాం. కొబ్బరి బోండా కట్ చేసి పడేయాలి ఎక్కడైనా. కొబ్బరి బోండాని అక్కడే పడేస్తున్నాం. ఆ కొబ్బరి బోండాల్లో వర్షం నీరు చేరుతుంది ఎలాగో అలాగా. చేరిన తర్వాత అక్కడ ఆ ప్లాస్మోడియం అనేది తయారవుతుంది, అక్కడ నుండి పుట్టుకొస్తుంది. ఈ దోమ అక్కడికి వెళ్తుంది, మనకి తెస్తుంది, మళ్ళీ మన నుండి ఇంకో వాళ్ళకి తెస్తుంది. అలాగనమాట. అంతేకాని మలేరియా అనేది నేను ఏజెన్సీ వెళ్ళాను, నీరు తాగి వాటర్ వాళ్ళు కూడా నాకు అక్కడ నీళ్ళు పాలలేదు, జ్వరం వచ్చింది అంట. తాగితే టైఫాయిడ్ రావచ్చు, లేకపోతే వాంతులు విరోచనాలు రావచ్చు కలుషితమైన నీరు తాగితే, లేకపోతే జాండీస్ రావచ్చు, అంటే పచ్చకామెరలు ఇలాంటివన్నీ రావచ్చు. అంటే ఆహారము అంటే నోటు ద్వారా తీసుకునేటి వల్ల ఇలాంటివన్నీ వస్తాయి. కేవలం మలేరియా దోమ కాటు వల్లనే వస్తుంది. రాయగడలో నీరు తాగిస్తాను నాకు వచ్చింది, లేకపోతే రాయగడలో ఈ రోజు రాత్రి పడుకున్నాను, రాత్రి ఉన్నాను, ఈ రోజు నాకు వచ్చింది కాదు. జ్వరం రావడానికి ఈ రోజు దోమ కరిస్తే, ఈ రోజు కరిస్తే 8వ రోజుల తర్వాత జ్వర లక్షణాలు కనిపిస్తాయి. ఈ రోజు దోమ అంటే రాయగడ సోమవారం వెళ్ళాం, రాత్రి ఉన్నాం, ఖచ్చితంగా మళ్ళీ సోమవారం కానీ మంగళవారం కానీ జ్వరం వచ్చిందంటే ఖచ్చితంగా అది మలేరియా అని మనం అనుమానించాలి. ఎందుకు మనం వెళ్ళింది మలేరియా లక్షణాలు సోమవారం 1వ తారీఖు అనుకుందాం, మళ్ళీ సోమవారం 8వ తారీఖు వచ్చిందంటే మలేరియా ఇది మలేరియా అని మనం నిర్ధారణ చేసుకోవాలి. మలేరియా లక్షణాలు అంటే చలితో జ్వరం వస్తుంది, విపరీతమైన హెడేక్ వస్తుంది, మరి ఇంకా వెన్నుపూస లాగినట్టుగా ఉంటది, వదిలి వస్తుంటది. అంటే మలేరియాలో మనకు ఎక్కువ కలుగు చేసేవి వైవాక్స్. అంటే వైజాగ్ లాంటి ఏరియాలో వైవాక్స్ ఎక్కువ ఉంటది, మనకి కూడా ఉంది. వైజాగ్ లో ఎక్కువ వైవాక్స్ వస్తుంది. ఇక్కడ మన ప్రాంతంలో ఫాల్సిఫార్మ్ వస్తుంది అనమాట. అంటే సెరిబ్రల్ మలేరియాని కలుగు చేసేటటువంటి ఇది డేంజరస్ సెరిబ్రల్ మలేరియాని కలుగు చేసి డేంజరస్ ఫాల్సిఫార్మ్. అంటే ఇప్పుడు ఈమెకి వచ్చింది ఫాల్సిఫార్మే. అంటే డేంజరస్ ఏంటంటే అది అనుకున్న టైంలోనే మనము ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అది ఈ రోజు జ్వర లక్షణాలు కనిపించాయి. అసలు మలేరియాకి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు 4 రోజుల్లో అది బ్రెయిన్ కి సోకే అవకాశం ఉంటది. ఈ లోపే మనం దాని ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే దాన్ని అక్కడ అదుపు చేయడానికి అవుతుంది అనమాట. అయితే ఏమవుతుంది, ఇప్పుడు ఎక్కువ మంది అందరికి ఇంకోటి మరీ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కరోనా నుంచి డోలో మాత్ర చెప్పడం పలకడం బాగా అర్థమైపోయింది. వెళ్తున్నారు, డోలో కొనేస్తున్నారు, వేసేస్తున్నారు. అది వేసిస్తే కేవలం దాన్ని మంటని చల్లార్చడానికే, అంటే మనలో ఉన్న వేడిని చల్లార్చడానికే, మన రోగాన్ని తగ్గించడానికి అయితే కాదు కదా. మన రోగాన్ని తగ్గించడానికి కాదు కదా పారాసిటమాల్. అది వేసేస్తున్నావు, చల్లగా అయిపోతుంది, మళ్ళీ నువ్వు పని చేస్తున్నావు, మళ్ళీ రాత్రికి వేస్తున్నావు, బాగుంది. ఇలా 3-4 రోజులు వేస్తారు, సడన్ గా ఏంటంటే అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంటారు. ఏంటి నిన్నటి వరకు బాగున్నాడు, ఈ రోజు ఏంటి ఇలాగ అన్కాన్షియస్. మా నాన్నగారికి సేమ్ మీరు చెప్పింది జరిగిందన్న. మీరు చెప్పారు కదా డోలో వేసేయడం వల్ల మలేరియా ఇది వాడలేదు, అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు మా నాన్నగారు కూడా సేమ్. ఇంకోటి మరీ ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే మలేరియా జ్వరంకి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఇది మలేరియా అని నిర్ధారణ అయినప్పుడు దానికి ఎంత డోసు ఇవ్వాలో అంత డోసు ఖచ్చితంగా ఇవ్వవలసిందే. అలా కాకుండా డివైడ్ డోస్ అనేది ఇవ్వకూడదు. ఇక్కడ 1000 పవర్ మనకి ఇక్కడ అవసరం అనుకో, ఆ 1000 పవర్ ని ఈ రోజు ఇవ్వాలి.
అంతేకాని దాన్ని ఒక డైవర్ట్ 500 సాయంత్రం ఒక 500 పవర్ ఇచ్చామనుకో మలేరియాని మరి ఇంకా అదుపు చేయలేము. ఆ మలేరియా ఇప్పుడు విజృంభించడము, మలేరియా ఏంటంటే ఒకరికొకరు డెవలప్ అయిపోతుంది, మలేరియా రోగులు ఎక్కువైపోతున్న కారణం ఏంటంటే సరైన డోసేజ్ కొంతమందికి తెలిసిన నిర్లక్ష్యం చేయడం అన్నమాట. ఇచ్చిన తగ్గిపోద్దులే అని. అలాగే ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్. అసలు మలేరియా రోగిని నీకు ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా జ్వరం, మలేరియా జ్వరం ఎప్పుడైనా బాధపడ్డావా అని అడిగితే చెప్తాడు, నాకు ఇంతవరకు ఇదే మొదటంటే అది ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్, అతి తక్కువ ఖర్చుతోనే ట్రీట్మెంట్ అవుతుంది. అయితే ఏమవుతుంది, ఒకవేళ నేను నాకు వచ్చింది ముందు అని అంటాడు, నాకు పలానా మందులు వాడని అంటున్నాడు. అప్పుడైనా సరే ఆడికి ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా అసలు సెకండ్ లైన్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తాడు. మొదటే ఇచ్చేస్తున్నప్పుడు ఏటవుతుంది, ఆ మెడిసిన్కే బాడీ అలవాటు అవుతుంది. ఆ ప్లాస్మోడియం కూడా ఉన్నా, ఆ పరాన్నజీవి కూడా ఉన్నా, ఆ మెడిసిన్ వస్తే కానీ అది బయటకు వెళ్ళదు. చిన్న దానికి మరి ఇంకా ఇది అవ్వదు. అంటే మిలిటరీ ఏంటంటే ఒక దగ్గరికి 100 మంది పోలీసులు వెళ్ళాలి. 100 మంది వెళ్తే ఒకేసారి వెళ్తామంటే అక్కడ భయపడి వాళ్ళు చాలా దూరంగా వెళ్ళిపోతారు. ఇప్పుడు 10 మంది వెళ్ళినా వాళ్ళు కొంచెం అటు ఇంకెళ్తారు, మళ్ళీ వచ్చేస్తారు. రేపు 20 మంది వెళ్ళినా 20 మంది వెళ్ళినా వాళ్ళు తిరిగి మనకు తోసేస్తుంటారు. అదే ఒకేసారి డోసు. అంటే మలేరియాకి ఆ రకమైన ట్రీట్మెంట్ అనేది చేయాలి. మలేరియా ఇప్పుడు ఇంకొకటి డెంగ్యూ మంది అది డెంగ్యూ కూడా దోమ వల్ల వస్తది, కానీ అవి వాటి కూడా జాగ్రత్తలు. డెంగ్యూ వల్ల చాలా మంది చనిపోతున్నారు. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మందులు వాడుతున్నారు ఇప్పుడు ఎక్కువ మంది ఈ రోజుల్లో చూస్తున్నాం. మెడికల్ షాప్ దగ్గర వెళ్ళి తీసుకువచ్చేటి ఒక రోజు ఏదో ఫస్ట్ ఎయిడ్ లాగా, కానీ అక్కడ ట్రీట్మెంట్ నువ్వు తీసుకుంటున్నావు 3 days 5 days ఆడి దగ్గర ఏంటుంటే అవి ఇస్తున్నాడు. కానీ అది ఏంటనేది అయితే నువ్వు మింగేస్తున్నావు. ఇది ఇస్తే తగ్గిపోద్దా అని తెలుసు, అంతే కానీ ఇది ఎంత ఇవ్వాలి డోసు అవన్నీ ఆయనకి అక్కడ అవసరం లేదు. కొన్ని యాంటీబయాటిక్స్ ఉన్నాయంటే ప్రత్యేకించి ఒక్కొక్క దీనికి ఒక్కొక్క రకమైన యాంటీబయాటిక్ ని మనము ప్రిఫర్ చేస్తుంటాం. వాళ్ళు అలా చేయరు కదా, వాళ్ళ దగ్గర ఏది ఉంటే ఏది సేల్ కాలేదు అనుకుంటే దాన్ని తీసుకొచ్చి అమ్మేస్తుంటారు. ఆ కారణంగా కొన్ని ఇప్పుడు మలేరియా లాంటివి ఏంటంటే ఎక్కువైపోతున్నాయి, మలేరియాని అదుపు చేయలేకపోతాను. అసలు ఇంకొకటి ప్రతిదీ కూడా మలేరియా అనుకోవడం కూడా తప్పే. అందుకే మలేరియాకి ఏంటంటే ఎప్పుడు కూడా రక్త పరీక్ష చేసి నిర్ధారణ అనేది చేయాలన్నమాట. చేసిన తర్వాత కూడా ఇంకా కూడా లేదని వచ్చినా సరే ఇంకా మనకు అనుమానం వస్తే అప్పుడు ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ లాంటిది, దానికి ఫస్ట్ ఎయిడ్ లాంటిది ఉంటది, అలాగే ఇవ్వడం చేయాలి. అదేమి ఇప్పుడు లేదనమాట, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటున్నారు, అసలు వినట్లేదు. డోసేజ్ అంత తీసుకోవాలంటే తీసుకోరు. ఈ రోజు ఫస్ట్ రోజు ఇచ్చిన డోస్ తోనే జ్వరం రాదు కొంతమందికి. నాకు ఇవన్నీ ఎందుకు అంటాడు, అయినా సరే 5 రోజులు తీసుకోవాలి. మలేరియా కోర్స్ ఎన్ని రోజులు? 5 days తీసుకోవాలి. దానికి ఒక ఉంటది రేంజ్, ఇంకా బోల్డ్ చెప్పాలంటే ఉంటది. మలేరియా కోర్సు తీసుకున్న తర్వాత ఇంకా ఇంకేం వేయాలి అనేది, టాబ్లెట్లు వేయండి, ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటది అనమాట. ఏదైనా ఒక 5 రోజులు అనేది ఖచ్చితంగా ఉంటది. ఖచ్చితంగా ఆ డోస్ అనేది తీసుకుంటేనే ఆ మలేరియాని అదుపు చేయగలుగుతాం, మళ్ళీ రాకుండా ఉంటది. మనకి ఇక్కడ రైల్వే స్టాఫ్ అయితే ఏజెన్సీలో 4 డ్యూటీలు ఇవన్నీ చేస్తున్నప్పుడు అయితే ఒక్కొక్కరికి 2 సంవత్సరాలు కూడా వాళ్ళతో మేము యుద్ధం చేయవలసి, మలేరియాతో యుద్ధం చేయవలసి వచ్చింది. అంత ఫుల్ డోసేజ్ ఇస్తున్నా సేపట్టుకు కూడా మళ్ళీ వాళ్ళు అక్కడ మళ్ళీ దోమ కరడం, మళ్ళీ జ్వరం రిపీట్ అవడం, అలాగేంటంటే కొంత బాడీ కూడా వాటిని ఎదుర్కొనే శక్తి అనేది వాళ్ళలో తయారైంది, శరీరం కూడా. కాబట్టి ఇప్పుడు కొంత అదుపులో అయితే ఎక్కడైతే మలేరియాలు ఉన్నాయి, ఒకప్పుడైతే ఇక్కడ రైల్వే క్వార్టర్స్ లోన ప్రతి ఇంట్లోన మలేరియా కేసులు ఉండేవి, ఇప్పుడైతే లేవు. ఈ టైఫాయిడ్ ఇవన్నీ ఎందుకు, ముఖ్యంగా మనకు టైఫాయిడ్ మలేరియా కదా. ఈ టైఫాయిడ్ అనేది కలుషిత ఆహారాలు అంటే అందరూ నీట్గా వండుకుంటున్నాం అంటే నీట్గా వండుకుంటున్నాం కరెక్టే, మనం బయట తింటున్నాం. ఇప్పుడు మరీ ముఖ్యంగా చెప్తున్నాను, ఇప్పుడు ఏమంటది చాట్ అంటారా, చాట్ కాదు, పానీపూరి ఉంది, ఆ చింతపండు కలిపిసిన నీరు, అది వేడి చేసిన నీరేం కాదు, బ్యాక్టీరియా చనిపోవడానికి అలాంటివన్నీ వేస్తున్నారు. అలాగే నూడిల్స్, ఏటప్పనము, లేకపోతే అంతా కూడాను సరైన పరిశుభ్రత లేనటువంటి ఇది. అక్కడ నీరు అడుగుతాం, నీరు తాగుతాం, బిందులో పెడతాడు అనమాట.
అక్కడ అది కూడా కలుషితమైన నీరు తాగేస్తుంటాం. ఇంకొకటి ఇప్పుడు ఈ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు బార్ల దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దగ్గర నిల్వ ఉండే వాటర్ ప్యాకెట్లు బాటిల్స్ ఏ ఉంటే అవి వేస్తారు, కలుపుకొని తాగేస్తారు. ఈ రకంగా కొన్ని ఇప్పుడు అంటే టైఫాయిడ్ అనేది, లేకపోతే జాండీస్, లేకపోతే మోషన్స్ అలాంటివి, ఎమీబియాసిస్, జగటి విరోచనాలు ఇలాంటివన్నీ కూడా కలుషిత ఆహారం వల్ల వస్తాయి. అందుకే పరిసరాలు శుభ్రంగా ఉండాలి, మనము శుభ్రంగా ఉండాలి, మనము శుభ్రమైనటువంటి ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యం బాగుంటది. ఇప్పుడు తెలిసి చేస్తున్నాడు మనిషి, తెలుసు ఇది ముట్టుకుంటే కాలుతుందని తెలిసినా చిన్నప్పుడు స్కూల్లో చెప్పినా చూద్దాం, కాలితే ఆయింట్మెంట్ రాసుకుందాం అనే టైప్ అయిపోయింది. ఇది పట్టుకుంటే కాలుతుంది అంటే గాయం అయితే ఆయింట్మెంట్ రాసుకుందాం అంటారు. ఇది తింటే మంచిది కాదు అంటే తినేద్దాం, టాబ్లెట్ వేసుకుందాం అనే దీనిగా ఇప్పుడు అలవాటు పడిపోయారు ఉన్నారు జనాల పరిస్థితి. అది ఎప్పుడైతే మనం మన పరిసరాలు అవన్నీ శుభ్రంగా ఉంచుకుంటామో అప్పుడు మంచిది. అలాగే నూతులు ఉన్నాయంటే వర్షకాలంలోనంటే క్లోరినేషన్ చేసుకోవాలి, ట్యాంకులు కూడా క్లీన్ చేసుకోవాలి. వాటర్ ట్యాంకులు మన ఇంటి పైన ఉన్నవి కనీసం వారానికి ఒకసారి చూడాలి, అందులో ఏం పడిపోతాయి అనేది తెలియదు. అన్నిటికంటే సురక్షమైనది ఏంటంటే బోరు, మన బోరు బావి నీరు ఉంటది కదా, బోరు హ్యాండ్ బోర్లు వేసుకుంటాం కదా వీధుల్లో, అది చాలా లోతు నుండి ఆ నీరు వస్తుంది. రెండోది దానికి ఎటువంటి నీరు కూడా కలుషితం కాదు, దాంట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు, ప్లాట్ఫామ్ కడతాము కూడా ఉన్నాం. అయితే ఆ బోర్ వాటర్ కూడా తాగడం మానేస్తున్నారు, కిలుము వాసన అని. కిలుము వాసన అయితే జిప్ పైపులు వేయమని చెప్పాలి, ఐరన్ పైపులు కాకుండా ఇలాంటివి చెప్పాలి. అది కూడాను ఈ ప్రభుత్వం సంబంధించిన బోర్లు వాళ్ళు కూడా ఏంటంటే ఈ ఐరన్ ఇవి కాకుండా జింక్ పైపులు లాంటివి అక్కడ అరేంజ్ చేస్తే మనకు ఆ కిలిమి వాసన కూడా ఉండదు. అది అసలు సురక్షితమైన నీరు అసలు చెప్పాలంటే. మొట్టమొదట ఏంటంటే మానవుడికి నాగరికత వచ్చినప్పుడు కొత్త పారుతున్న సెలయేరుల నీరు, లేకపోతే ఎక్కడో శాశ్వతంగా ఏర్పడినటువంటి ఇవి ఉంటాయి కదా చిన్న చిన్న కొలంలో, అలాంటి దగ్గర తాగేవాడు. అలాగే నాగరికత పెరుగుతూ వచ్చి నూతులు నేలబావులు తవ్వారు, అవి ఇంకా ఫిల్టర్ అయ్యి ఇంకా చక్కగా నీరు ఉంది, ఆ నీరు తాగడం మొదలెట్టాడు. ఆ తర్వాత ఏంటంటే అలాగే నాగరికత పెరుగుకొచ్చింది, ఈ బోర్లు వచ్చాయి. బోర్ అన్నిటికంటే సురక్షితము. అది ఇప్పుడు కొలాయి, ఇప్పుడు పబ్లిక్ కొలాయిలు అంటే వస్తున్నాయి అంటే ఆ నీరు ఎంతవరకు మంచిది, అది కూడా నీళ్ళు బాగోట్లేదు, మంచిదే, కానీ ఎంతవరకు శుభ్రం చేస్తున్నారు. ఆ ట్యాంకుల్లో ఏం పడిపోతున్నాయి, తొండలు పడిపోతున్నాయా, కప్పలు ఉంటున్నాయా, ఏముంటున్నాయా, పంపింగ్ స్టేషన్ దగ్గర అక్కడేం జరుగుతుంది. అలాగే ఈ పైపులు వస్తున్నాయి మురుగు కాలువల పేద నుంచి, చెత్త కుప్పల మీద నుంచి అవి వస్తున్నాయి. ఆ పైపులు ఎక్కడ పెడితే అక్కడ లీకులు. మరి ఆ లీకు నీరు వస్తున్నప్పుడు ఆ లీక్ అనేది నీరు బయటకు కొట్టివచ్చు. ఆ నీరు ఆగేటప్పుడు అక్కడ మనం బంద్ చేసేటప్పుడు మరి డిఫరెంట్ ట్రాన్స్మిట్ అవుతుంది కదా ఈ బ్యాక్టీరియా. మరి ఇలాగే మనకి ఏంటంటే మనము తెలియకుండా మనకి తెలియకుండా కప్పులు జరుగుతుండడం బట్టే ఇలాగా మనకి ఇలాంటి రోగాలను ఎదుర్కోవాల్సి వస్తుంది జనాలకి. అయితే ఇప్పుడు ముందు ఏంటంటే ఈ మలేరియాని అరికట్టాలంటే ఈ ప్లాస్టిక్ అనేది అరికట్టాలన్నమాట. వీటిలో నిలబడిపోతుంది నీరు, దానివల్ల మనకి మలేరియా మనకి ఎక్కువైపోతుంది. ఇలాంటివన్నీ ఇవి లేకుండా చేస్తున్నాడే మనకి బాగుంటది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, తవిటినాయుడు గారు ఇక్కడ పార్వతీపురంలో ఒక ప్రఖ్యాతిగాంచిన ఎన్నో సంవత్సరాల నుంచి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి తన వైద్య సేవలను అయితే అందిస్తున్నారనమాట. సో ఈరోజు ముఖ్యంగా తవిటినాయుడు డాక్టర్ గారు అయితే మలేరియాకి చాలా ఎక్స్పర్ట్ అనమాట. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా, సో మీరు డాక్టర్ గారు చెప్పిన ప్రతి ఒక్క విధానాన్ని ఇంకా మనం తినే హ్యాబిట్స్ని కూడా మార్చుకొని మన చుట్టూ పరిశ్రమలను కూడా ఉన్న పరిసరాల్లో ఉన్న మొత్తం అన్నీ కూడా క్లీన్గా ఉంచుకొని మనం చక్కగా మన పిల్లలకు కూడా మనం చెప్పాలన్నమాట, మోటివేట్ చేయాలి. సో ఈ విధంగా మనం ఉండాలని చెప్పి. సో ఈరోజు డాక్టర్ గారు విలువైన సమయాన్ని మనకి చుట్టూ ఉన్న పరిసరాలని బాగు చేసుకొని పెరటి తోట పెంపకాలు పెంచుకుంటే వ్యాయామం కూడా వస్తుంది. మరి వీళ్ళు ఆడవాళ్ళు వాకింగ్కి వెళ్ళవలసిన పని లేదు. మన చుట్టూ ఉన్న
ఈ ఖాళీ స్థలాన్ని బాగు చేసుకుంటూ అందులో పూల మొక్కలు, కూరగాయ మొక్కలు అవన్నీ వేసుకొని వాటికి నీరు పోయడం అనేది, వాటిని గడ్డి పీకడము ఇలాంటివన్నీ చేస్తే మంచి శరీరానికి కూడా మానసిక ఉల్లాసం కూడా వస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన డాక్టర్ గారు చెప్పిన కొన్ని అన్నీ కూడా ఎంతో మంచి మంచి పనులని మనం పాటిస్తే మనము ఆరోగ్యంగా ఉంటాం, మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. సో అస్సలు నెగ్లిజెంట్ చేయకండి. సో నేను కూడా ఈ రోజు నుంచి డాక్టర్ గారు చెప్పిన కొన్ని విధానాలను నేను కూడా పాటిస్తాను. సో థ్యాంక్స్ అన్య, మీరు చాలాసేపు నిలబెట్టించి మాట్లాడారు. ఇలాంటివి తెలుసుకోవడం మంచిది. సో జనాలకు కూడా తెలియాలండి. సో వీడియో మీరు చూడటమే కాదండి, సో మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. షేర్ చేసి మనం మ్యాక్సిమం వీలైనంతలో మనం వీడియోని షేర్ చేసి మలేరియాని ఏ విధంగా అరికట్టాలి, మలేరియా గురించే కాదు, సో చాలా టాపిక్స్ గురించి అయితే ఈరోజు కవర్ చేశారు డాక్టర్ గారు. సో ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, మరి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ అండి.